నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. దివ్యారామం ఉదయం 6 గంటలకు తెరవాలి. పులి ఎలుగుబంటి సంచరిస్తుందనే కారణంగా టైమింగ్ మార్చడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాకర్స్ ఆవేదన. తిరుపతి నియోజకవర్గంలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని తెలిపారు. ఈ ఆగమ ప్రక్రియలలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈవో, అలాగే ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. తిరుపతి నియోజకవర్గంలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. మంగళవారం మధ్యాహ్నం తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 42వ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కు చెందిన సత్యనారాయణకు 3,53,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు. అలాగే 9వ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మునిబాలకు చెందిన చెక్కును ఆయన తల్లికి అందించారు. అనారోగ్యం పాలై ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి కుటుంబంలో పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తూ ఉండటం నిజంగా వరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు రాజారెడ్డి, మహేష్ యాదవ్, కేఎంకే లోకేష్, బత్తెన మధు, రుద్రకిషోర్, శిరీష, సుమన్ తదితరులు పాల్గొన్నారు. దివ్యారామం పచ్చని చెట్లతో ప్రకృతి ఒడిలో వాకింగ్ చేయటం వలన ఆహ్లాదకరంగా ఉండటంతో తిరుపతి ప్రాంతంలో నివసించే వారు ఎక్కువ మంది వాకర్స్ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్, యోగా, షటిల్ వంటి చేస్తూ ఉంటారు. కానీ పులి ఎలుగుబంటి సంచరిస్తున్నదనే కారణంగా టైమింగ్ మార్చడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అంటున్నారు. ఉదయం 7:30 నుండి 9:30 వరకు వాకర్స్ అనుమతిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయం అందరూ కూడా తమ తమ పనుల్లో వెళ్లడానికి ఇబ్బందిని కలిగిస్తుందని, మహిళలు వంట చేసి పిల్లలని స్కూల్కు పంపించడం, పిల్లలు పరీక్షలు ఉన్నాయన్నారు. అనంతరం ఉద్యోగాలు చేసుకోవడం వంటి ఉంటాయని తెలియజేశారు. అనంతరం వాకర్స్ అందరూ ఉదయం 6 గంటలకే దివ్యారామం ఓపెన్ చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అందరూ పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని దివ్యారామం నందు స్థానికులు, తిరుపతి నివాసం ఉన్నటువంటి స్థానికులకి వాకింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండి, ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని పులులు వస్తున్నాయని చెప్పి, లేదా
రకరకాలైనటువంటి సీఎం వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారు, రకరకాల వ్యక్తులు వస్తున్నారని చెప్పి ఈ క్లోజ్ చేయడము స్థానికులు ఈ యొక్క పాదచారులు అందరికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దయచేసి దీని మీద డిఎఫ్ఓ గారు రోజు 6 గంటలకి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేసి తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాకింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసానికి డిఎఫ్ఓ గారిని సహకరించాల్సిందిగా తిరుపతి స్థానికులు అందరూ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈరోజు పులులు వస్తున్నాయి అని చెప్పి ఈ గేట్ని క్లోజ్ చేస్తున్నారు. అదే పులి తిరుపతిలో గత సంవత్సరం నుంచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడే ఈ దివ్యారామ లోపల ఒక 50 మంది కూలీలు లోపల పడుకో ఉన్నారు. వాళ్ళకు కూడా సమస్య, వాళ్ళు మనుషులే కదా. కాబట్టి ఇదేదో ప్రతి సందర్భంలోనూ ఓపెన్ క్లోజ్ చేయడము, ఈ యొక్క ఇక్కడ అలవాటు పడిపోయినటువంటి మాలాంటి వాకర్స్ అందరికీ ఇబ్బంది కలిగించడము సరైనది కాదని చెప్పి డిఎఫ్ గారు తెలియజేస్తున్నాము. రేపటి నుంచి దయచేసి 6 గంటలకల్లా ఓపెన్ చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మన దివ్యారామం నందు మన తిరుపతి వాస్తవులు వాకింగ్ చేసి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. కానీ ఈ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. అది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ గత సంవత్సరాల నుండి ఈ పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అని చెప్పని ఇది క్లోజ్ చేయడం 7:30కి 8కి సీఎం ప్రోగ్రామ్ పిఎం ప్రోగ్రామ్ అని చెప్పని క్లోజ్ చేస్తున్నారు. దీనివల్ల వాకర్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని సిఎఫ్ఓ గారు అందరూ కూడా దీన్ని ఒక డెసిషన్ తీసుకొని మార్నింగ్ 6 o'clockకి వాకర్ సౌకర్యం కోసం అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నందుకు దీన్ని 6 o'clock తెరవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దివ్యారామంలో ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే వాకింగ్ అట్లా యోగా ఇట్లా అన్నింటికీ ఉపయోగపడుతున్నటువంటి ఈ దివ్యారామాన్ని ఈరోజు పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అన్నటువంటి కారణంతో 7:30కు ఓపెన్ చేస్తామని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఇంట్లో మహిళలు వంట చేసుకోవాలి, అట్లా పిల్లల్ని స్కూల్స్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 6 గంటలకంతా కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏకాదశి మంగళవారం 3 కలిసి ఒకే రోజు రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శోభయామానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ స్వామి మాట్లాడుతూ శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఏకాదశి మంగళవారం 3 ఒకే రోజు రావటం అరుదుగా జరుగుతుందని తెలియజేశారు. ఇలాంటి శుభదినం రోజున ఇష్ట దైవాన్ని పూజించడం వలన సకల శుభాలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులు పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. ఈరోజు విశేషమైన రోజు. కారణం 3 కలిసింది. కుజవాసరం అంటే మంగళవారము, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణము, తిథి ఏకాదశి. ఈ 3 కలవటం చాలా అరుదు. అంత విశేషంలో సంకల్పవరసిద్ధి వినాయక స్వామి వినాయక సాగర్లో వెలిసి ఉండే సంకల్పవరది సిద్ధి వినాయక స్వామికి ఈరోజు పూజలు అభిషేకము అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుండి చేశాము. అంతా ఆ సంకటం పోగొట్టి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఇస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో మన వినాయక స్వామి వేడుకుంటూ ఇంత విశేషంగా కలిసింది 3. చాలా భాగ్యవంతులు మనం. ఈరోజు ఏకాదశి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి అంత ఉపవాసంగా భక్తుల కోసం ఆయన తులసి మాలతో ఈరోజు మనకి దర్శనం ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామి ప్రతి ఏకాదశి. అంత విశేషమైన రోజు మన వినాయక స్వామికి రావటం మనందరి భాగ్యం. మంగళవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సీనియర్ సినీ నటుడు సుమన్, సినీ నిర్మాత నాగవంశీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా
టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు చాలా ఒక మంచి దినం, నాకు చాలా ఒక సంతోషమైన దినం. ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి, అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను. అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం. సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు, వాళ్ళకి సమయం, వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి, బోర్డుకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకొని, అంటే దేవుడి దగ్గర కూడా నుంచోపెట్టేసి, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవడం, ఆరతి తోసుకోవడం అవన్నీ చాలా ఒక అదృష్టం భావిస్తాను. ఈరోజు చాలా బాగా జరిగింది. అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు, తమిళనాడు వాళ్ళు. సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రామ్ శ్రీవాణి ప్రోగ్రామ్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే టికెట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ రకరకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దోస్ హూ కెన్ అఫోర్డ్, అంటే ఎవరికైతే స్తోమత ఉందో ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకొని కిందకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని మరుసటి రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి టైమింగ్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్ ఇచ్చారు. అంటే మరీ కొందరికి తొందర అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ అండి. సో చాలా సంతోషం. అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, వాళ్ళ కష్టం అంతా దూరం అయిపోయి. ముఖ్యంగా మా అభిమానులందరికీ చేతులెత్తే నమస్కారం పెడుతున్నాం. మా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఇదే మాదిరిగా అందరూ తిరుపతికి రావడం, స్వామివారు ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ జీవితంలో అంటే విద్య, వైద్య, పెళ్ళిళ్ళు, గిళ్ళిళ్ళు అన్నీ చక్కగా జరగాలి. భగవంతుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలి, మీపై కూడా ఉండాలి. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. నాకు ఈ వారం మ్యాచ్ పై రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి రిలీజ్కి నాకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అలవాటు, అలానే రావడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. సార్ పైరసీ ఇబ్బంది ఉంది, కానీ హిట్ సినిమాకి అలా ఏం ఇబ్బంది ఉండదండి జనరల్గా పైరసీ. కానీ అది రాకపోవడం ఎంత బెటర్ అయితే అంత బెటర్. కానీ ఈ మధ్య మరీ మంచి హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది రిలీజ్ అయిన నెక్స్ట్ 2 days మీద. దాన్ని కంట్రోల్ చేయడానికి మాక్సిమం ఇంట్రెస్ట్ చూడాలి, ట్రై చేస్తున్నాను. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి 2 నాలుకల ధోరణి మారాలని, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కొనసాగించాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం తిరుపతిలోని శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోటి కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. మరి ముఖ్యంగా ఈ బోర్డులో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. తిరుపతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏ రూపంలో నిధులు వచ్చినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థిస్తుంది. ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారిని 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదల్చింది. మొదటిది, శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు భక్తులకు ఏం సంబంధం ఉంది? ఎందుకని టీటీడీ శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోటి కేటాయించింది? దీన్ని మీరు భానుప్రకాష్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారు? రెండవ ప్రశ్న, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తిరుమలకు చాలా సులువుగా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేరుకునేందుకు కొత్త రోడ్లను వేయడం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేయాలి అన్నప్పుడు ఎందుకని మీరు అడ్డుకున్నారు? తిరుపతిని, తిరుమల అంతా పరిశుభ్రంగా ఉంచడం కోసం ఓ పారిశుద్ధ్య ప్రాజెక్టును అమల్లోకి తెస్తే దాదాపుగా 1700 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మీరు ఎందుకని కోర్టుకు పోయి ఆపారు? ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఇచ్చినటువంటి కేటాయింపులు కరెక్ట్ అయిపోయి గతంలో తిరుపతి అభివృద్ధి కోసం మేము టీటీడీ సహాయ సహకారాలని కోరినప్పుడు టీటీడీ బాధ్యతగా తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చేపట్టడానికి నిధులు కేటాయించడాన్ని మీరెందుకని తప్పు పట్టాల్సి వచ్చింది? అంటే గతంలో మేం చేస్తే ఒక రకంగాను, మీరు చేస్తే మరో రకంగాను మీరు దీన్ని తీసుకుంటారా? ఇది మీ 2 నాలుకల ధోరణిని స్పష్టంగా బయటపెడుతుంది. మేము ఇప్పటికీ చాలా క్లియర్గా మిమ్మల్ని వేడుకునేది, మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, మాకు ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. దానికి పరిష్కారంగా, సంజీవినిగా ఏకైక మార్గం ఆ పారిశుద్ధ్య ప్లాన్ ని అమలు చేయడమే. దానికోసం 1700 మందిని టీటీడీ ఇప్పటికే కేటాయించింది.
మీరు కోర్టుకు పోయి దానిని నిలుపు చేశారు. దయచేసి మీరు ఆ కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తిరుపతి మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను కూటమి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి కూడా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. సార్, మీరు లోకల్ ఎమ్మెల్యే, తిరుపతి కష్టాలు మీకు కనబడడం లేదా? కార్మికుల ఘోష మీకు వినపడడం లేదా? ఈ పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా మీరు చొరవ తీసుకొని భానుప్రకాష్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఒప్పించి ఆ కేసు ఉపసంహరణ చేయించగలిగితే తిరుపతిలో పారిశుద్ధ్యం అన్నటువంటిది అత్యద్భుతంగా ఉంటుంది. ఇంతకాలం మీరెందుకు మౌనం వహిస్తున్నారు? టీటీడీ అనేకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించేందుకు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనిషి అయినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారు అడగంగానే శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు కోట్ల రూపాయలను కేటాయించుతారు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికాల కష్టాన్ని తీర్చడం కోసం మాత్రం వాడరు. అది కూడా టీటీడీ బాధ్యత ఉన్నటువంటి విషయాల్లో కూడా కేటాయింపులు చేయడం లేదు. మీరు ఎందుకని ఇంతకాలం మౌనంగా ఉంటున్నారు? అంటే మీరు స్థానికేతరుడు కాబట్టి తిరుపతి మీద మీకు శీతకన్ను ఉందా? దయచేసి మీరు స్పందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. తిరుపతిలో ఈరోజు ఈ పారిశుద్ధ్య ప్లాన్ ని మీరు అమలు చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. భానుప్రకాష్ రెడ్డి గారు, మళ్ళీ మేము చెప్తున్నాం, ఈ మంచి పేరు మాకు అవసరం లేదు. ఈ పేరంతా కూడా మీరే తీసుకోండి. తిరుపతిని పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇప్పటికన్నా మార్చండి అని తిరుపతి ప్రజానికం తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ ఎంపీలపై బురద చల్లటానికి మాత్రమే పార్లమెంటులో కూటమి ప్రభుత్వం ఎంపీలను ఉపయోగిస్తోందని, లిక్కర్ స్కామ్లు అంటూ ఏమీ లేని దానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చిన్న ఉద్యోగులను భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సేకరిస్తూ పాలనను గాలికి వదిలేశారని, కక్షపూరితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆరోపించారు. మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు. ఆయనకి అనవసరంగా లిక్కర్ కేసుని అంటగడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనందరికీ తెలుసు. అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి ఎక్సైజ్తో ఏం సంబంధం? ఆయన్ని ఎక్సైజ్కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడో ఉన్నటువంటి పాత గొడవల్ని దృష్టిలో పెట్టుకొని పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎలాగైనా అన్నింటిలో ఇరికించాలనే ప్రయత్నం తప్పితే వాస్తవ దూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కక్షపూరితంగా వాళ్ళకి కావలసిన విధంగా సాక్ష్యాలని సేకరించుకునే పనిలో బిజీగా ఉంది. భయపెట్టి, చిన్నపాటి ఉద్యోగాలను భయపెట్టి. అలాగే రాజ్ కసిరెడ్డి గారు, ఈయన్ని కూడా అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారు. ఆయన నలుగురు ఐటీ సలహాదారులు, ఆయన కూడా ఒకరు. 2 సంవత్సరాలు అతని పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఈ విజయవాడ ఛాయల్లో కూడా కనపడింది లేదు. అనవసరంగా మళ్ళీ ఆయన్ని లేనిపోని వ్యక్తి లాగడం మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇవన్నీ అధికారం ఉందని అధికార దుర్వినియోగంతో 164 స్టేట్మెంట్లు సేకరించి ఆ 164 స్టేట్మెంట్కే, ఆ వ్యవస్థకే అపహాస్యం చేస్తున్నారు, మైండ్ మరకం చేస్తూ ఉన్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మద్యం ఎక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా? అలాగే పర్మిట్ రూములు, మద్యం షాపులు ఇబ్బడిమబ్బడిగా పెంచేసి బెల్ట్ షాపులతో సహా ఎక్కువకి పర్మిషన్లు ఇస్తే లంచాలు ఇస్తారా? వీటన్నిటిని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులతో ప్రమేయం లేకుండా ప్రభుత్వం అమ్మితే లంచాలు ఇస్తారా? దాదాపుగా 4,380 మద్యం దుకాణాల నుంచి
2900 మద్యం దుకాణాలకు తగ్గించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే 33% మద్యం షాపుల్ని తగ్గించారు. దానికి అనుబంధంగా ఉండేటువంటి 4380 పర్మిట్ రూములను కూడా రద్దు చేశారు. ఈ లిక్కర్ షాపులకు అనుగుణంగా దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే వాటిని అమ్మేశారు, వాటిని తీసేశారు, ఎత్తేశారు. అలాగే మద్యం అమ్మే సమయాన్ని బాగా కుదించారు. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుని పెట్టారు. అలాగే ఈ లెక్కర్ నాణ్యంగా ఉందా లేదని టెస్టింగ్ ల్యాబ్లు కూడా పెట్టారు. అలాగే మద్యం రేట్లు కూడా పెంచారు. మద్యం రేట్లు కూడా అందుబాటులో లేకుండా, అంటే మద్యం వినియోగాన్ని తగ్గించాలని మద్యం రేట్లు కూడా పెంచారు. తిరుచనూరు పొక్కలమ్మ గుడి వీధిలో తిరుచనూరు లెక్క దాఖలా 398పై 12 సంబంధించిన భూమి ఇరు వర్గాల మధ్య గొడవల కారణంగా కోర్టు కేసులో ఉంది. అయితే స్థానిక అధికార పార్టీకి చెందిన నేతకు పోలీసుల అండదండలతో సదరు భూమి బలవంతంగా బెదిరించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సదరు భూమి 2018లో కొనుగోలు చేసి ఉన్న ఎస్సీ వర్గం వారిపై పోలీసుల అండతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు సైతం అక్రమదారులకు అండగా నిలబడి కోర్టు కేసుల్లో ఉన్న భూమిని వారికి అప్పజెప్పాలని బెదిరిస్తున్నారని, అన్ని విధాలా విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ముఖంగా వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. దివ్యారామం ఉదయం 6 గంటలకు తెరవాలి. పులి ఎలుగుబంటి సంచరిస్తుందనే కారణంగా టైమింగ్ మార్చడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాకర్స్ ఆవేదన. తిరుపతి నియోజకవర్గంలోని 2 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.